ఓకే స్టూడెంట్స్, మరి మిల్లర్ ఇండస్ట్రీస్ గురించి అదే లాటిస్ ప్లేన్స్ అండ్ మిల్లర్ ఇండస్ట్రీస్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ డిటర్మైన్ ఆ లాటిస్ ప్లేన్స్ ఉన్నాయి కదా. ప్లేన్స్ ఆర్ ద ఈక్వి డిస్టెన్స్, అంటే క్రిస్టల్ కెన్ బి ఇమాజిన్డ్ లైక్ ఇట్ ఇస్ లాటిస్ ప్లేన్స్ విచ్ ఆర్ సపరేటెడ్ ఈక్వి డిస్టెన్స్ లాటిస్ ప్లేన్స్ కదా. మరి ఈక్వి డిస్టెన్స్ లో ఉన్నాయంటే ఆ డిస్టెన్స్ కనుక్కోవచ్చు కదా. దాన్నే మనం ఇంటర్ ప్లేనార్ స్పేసింగ్ అంటాం, ఇంట్రా ప్లేనార్ స్పేసింగ్. సో వీ కెన్ డిటర్మైన్ సపరేషన్ బిట్వీన్ ద లాటిస్ ప్లేన్స్. ఓకే, మరి ఆ సపరేషన్ బిట్వీన్ ద లాటిస్ ప్లేన్స్ కనుక్కోవడానికి నేను డైరెక్ట్ ఫార్ములాస్ ఇస్తాను. ఐ విల్ నాట్ డిరైవ్. యూ కెన్ సీ ఎనీ బుక్, యూ విల్ గెట్ ద డెరివేషన్, బట్ ఐ విల్ గివ్ ద ఫార్ములాస్. అండ్ ఎక్కడైనా మీకు డెరివేషన్ దేనికి దొరుకుతుంది అంటే చాలా ఈజీగా క్యూబిక్ క్రిస్టల్స్కి అయితే దొరుకుతుంది. బట్ టెట్రాగోనల్, హెక్సాగోనల్, మనకి 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటికి దొరకడం కొద్దిగా కష్టం అవుతుంది. But I'll give for the formulas for all the systems. Okay, fine. Intraplanar spacing అన్నది heading. Next, intraplanar spacing. Okay, fine. Let's see intraplanar spacing అన్నది ఫార్ములాస్ ఏంటి, ఆ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ మనం రాద్దాం. సెపరేషన్ బిట్వీన్ లాటిస్ ప్లేన్స్. Separation between lattice planes. ఓకే, సో మనకు లాటిస్ ప్లేన్స్ మనం ఇందాక డిఫైన్ చేసుకున్నట్టు a plane which is passing through the lattice points. So these are the lattice planes which are designated by a Miller indices. So we know that ki H comma KL are the Miller indices that represent the planes which are parallel to each other. Antena? So Miller, a family of planes whose Miller indices are H comma K comma L. So they represent the family of the planes. So వీటన్నిటికీ Miller indices is fixed, H comma K comma L. Now I want to determine that this distance D. This distance is D. Okay na? So okay. So Miller indices మనకు తెలుసు. Will be H K L. సో మళ్ళీ మనకి ఆ ఎడ్జెస్లో, సో ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్, 3 ఎడ్జెస్ ఉంటాయి. ఎక్స్కి ఎదురుగ్గా యాంగిల్ ఆల్ఫా, వైకి ఎదురుగ్గా యాంగిల్ బీటా, జెడ్కి ఎదురుగ్గా యాంగిల్ గామా. సో దిస్ విల్ బి ద 3. ఓకే, ఆల్ఫా, బీటా, గామా విల్ బి ద 3 యాంగిల్స్. సో ఎక్కడి నుంచి వస్తాయి మనకి అవి? మనకి లాటిస్ ప్లేన్స్ ఉన్నాయి కదా. సో మీకు చూపించాను కదా ఆల్రెడీ. లెట్స్ వన్స్ అగైన్ ఐ షో యూ దట్. మనం కనుక చూస్తే సారీ దట్ లాటిస్ ప్లేన్స్ మనకి యూనిట్. సో ఐ విల్ షో యూ దట్. Okay, this is my 7 crystal systems unit cells. This can be cubic crystal, rhombohedral, hexagonal. So alpha, beta, gamma angles చూడండి ఇక్కడ చూపించాను నేను. These are the alpha, beta, gamma angles that I have shown here. So A, B, C primitive vectors. A is the primitive vector, B is the primitive vector, C is the primitive vector along x axis, y axis and z axis of any unit cell. Okay, so మనం primitive vectors అనడం మేల్ దీన్ని కూడా. So we call it as a primitive vectors instead of A, B, C. We call as the primitive vectors. Okay, fine.
we call as a primitive vector, sorry, right. Sorry. These are the primitive vectors. Along x-axis, the primitive vector or base vector is A. Along y-axis, the base vector is B. Along z-axis, the base vector or primitive vectors A, B, C. A का opposite గా alpha angle, B का opposite గా beta angle, C का opposite గా gamma angle. ఆ crystal structures angular orientations alpha, beta and gamma and base vectors A, B, C. ఈ ఆర్ క్వాంటిటీస్ని బేస్ చేసుకొని ఆ క్రిస్టల్ సిస్టమ్స్ అనేది మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాం. దీస్ ఆర్ వాట్ దోస్. నా మనకి ఏంటంటే మిల్లర్ ఇండెక్సెస్లో క్రిస్టల్ ప్లేన్స్ డిఫైన్ చేసుకున్నాం. ఆ క్రిస్టల్ ప్లేన్స్ యొక్క సపరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ద సపరేషన్ బిట్వీన్ ద ఫ్యామిలీ ఆఫ్ ప్లేన్స్ విచ్ రిప్రజెంట్ ద సేమ్ మిల్లర్ ఇండెక్సెస్. ఓకే, దాన్ని నేను ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చేస్తాను డైరెక్ట్గా. I will give the expression for this. The procedure is very simple. The procedure annadi idea annadi logic annadi chala simple. I will take a coordinate axis. Let's say for example x axis, y axis, z axis తీసుకుందాం. I will take a x axis, y axis. So there is a family of planes. Let's say this is the plane 1 and let's say this is another plane 2. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సమ్ d1 అనుకోండి. You measure the distance will be from here to here is d1. Now you measure the distance from here to here is d2. You measure this distance will be d2. We require this distance d. We require that distance d. That is d is equal to d2 minus d1 అన్న ఐడియా తోటి మనం చేయొచ్చు. Okay, I will give the expression for that d. I have the formulas. I will give the directly for it. So in case of cubic crystal, if I have a cubic crystal, in cubic crystal A is equal to B is equal to C, A equal to B equal to C, and alpha is equal to beta is equal to gamma is equal to and equal, that is equal to 90 degrees. ఈ కేసులో the answer for this will be 1 by d square is equal to interplanar separation, that is h square plus k square plus l square divided by a square. దీని నుంచి d రావాలి కాబట్టి d can be written as a divided by square root of h square plus k square plus l square. Okay, this is what actually the distance. So intraplanar distance. If I know the Miller indices h comma k comma l, then I can determine the intraplanar spacing, the distance between them, the distance between the family of the planes which represent the same Miller indices I can determine. Now let us go for the next one will be tetragonal. So okay, so a tetragonal a crystal structure values చూడండి ఏమేమి ఉన్నాయో. What is the value of alpha, what is the value of beta, what is the value of gamma. So that represents again, so let's say for tetragonal, second one I'll go for the tetragonal. For tetragonal, it will be equal to tetragonal ఏముంటుంది అన్న, tetragonal లో a is equal to b but not equal to c. a b c మూడు ఈక్వల్ అయితే but not equal to c, then మళ్ళీ ఏముంటుంది అక్కడ యాంగిల్స్ బీటా గామా 90 degrees కదా. ఇక్కడ ఏంటి a is equal to b but not equal to c, but alpha is equal to beta is equal to gamma, that is equal to 90 degrees. ఇది కామన్. Now అలాంటప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది, then what is the formula I'll get here? The formula I'll get here 1 by d square will be is equal to d is the distance, that is lattice plane ki మధ్య distance, h square plus k square divided by a square plus
L square divided by C square. Okay, this is for tetragonal. Then go for hexagonal. And the orthorhombic one. Continuation. I'll go for the orthorhombic. I'll go for the orthorhombic. Next one is I'll go for orthorhombic. Third one. Orthorhombic. So in case of orthorhombic, unequal gaadu. A is not equal to B is not equal to C, but angles is same. Alpha is equal to beta is equal to gamma is equal to 90 degrees. So in this case, the distance intraplanar spacing 1 by d square will become h square by a square plus k square by b square plus L square by C square. This will be the intraplanar spacing. So after orthorhombic, let's go for hexagonal. So hexagonal. In hexagonal also, what we have? Of course, A is equal to B but not equal to C, and alpha is equal to beta 90 avutadi gaani gamma matram 120 degrees aitadi ikkada. So then good little bit easy kanukodam. That value will come as hexagonal is 1 by d square is equal to 4 by 3 h square plus hk plus k square divided by a square plus L square by C square. ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి. సో రిమైనింగ్ 3 ఏంది? రాంబోహైడ్రల్, దాన్ని ట్రైగోనల్ అని అంటాం. మోనోక్లినిక్ అండ్ ట్రైక్లినిక్. సో మోనోక్లినిక్ అండ్ ట్రైక్లినిక్, సో ఇవన్నీ కొద్ది కాంప్లికేటెడ్ బిగ్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. జనరల్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ విల్ ఆస్క్ ఓన్లీ ఫర్ ద క్యూబిక్ కేస్. ఓకే, సో అది ఏదైనా కావచ్చు, సింపుల్ క్యూబిక్ కానీ, బాడీ సెంటర్డ్ క్యూబిక్ కానీ, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ కానీ, ఏదైనా కానీలే. సో జనరల్గా మనకు క్యూబిక్ కేస్ మాత్రమే వస్తుంది కాబట్టి ద ఆన్సర్ ఫర్ క్యూబిక్ కేస్ ఈజ్ సింప్లీ d ఈజ్ ఈక్వల్ టు a బై స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ ప్లస్ l స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో సింపుల్ tetragonal is the simplest, then it will be hexagonal is simplest, orthorhombic is simplest. So rest will be little bit big expressions will come that you no need to mug up. Okay, so when I have the crystal systems, if I know the Miller indices, I can determine the intraplanar space distance. So when I know the intraplanar distance, I can go for the like diffractions, so to know more about the characteristic of that crystals. Okay, so this is what, be careful. Remember the formulas for competitive examination purpose. Okay, thank you. I'll stop this class. I'll stop this class. So in the next class we'll see the some basic definitions regarding crystal structure. Ante packing fraction ante enti. So packing fraction tarvata we can see coordination number ante enti. Konni structures chuddam, diamond structure, zinc blende structure, sodium chloride structure, CSCl, avi next class lo chuddam. Okay, fine, thank you.